స్పర్శలోనే నాకు అనిపించింది ప్రేమ కాద దగ్గరకొస్తే నీ కళ్ళని చూస్తే నీలో ఆకర్షణ పేరు ప్రేమేగా నువ్వుంటే నా జీవితంలో నాకుండే పాపం ఎంత ఉన్నా గానీ నీతో ఉంటే నరకము కూడా స్వర్గమైందే నాలో ఉండే ప్రేమే వేరు తప్పో కాదో తెలియలేదు ఏమిటో మరి భావం పేరు ఏదైనా అది నిన్ను కోరిందే నన్నది నీ మనసుని తాకుతుందా లేదంటే హత్తుకొని చెప్పనా పరిచిన ఈ లోకం నన్ను ఏమంటుందో హత్తుకొని నీ కళ్ళకు చెప్పనా ఇద్దరం కలిసి ఊరు వదిలిపోదాం నీ బలం నేనవుతగా నా తరం కాదు ఇంకా తట్టుకోవడం దొరికిపోతే అట్టుగా నేనుంటా నీకు నా పైనున్న ఇష్టం నీ కళ్ళు నాకు చెప్తున్నాయి. పేమే దైవం, పేమంటే సానా గొప్పది అని అందరు అంటుంటారు కదా. మరంతటి గొప్పదాన్ని చెప్పడానికి ఎందుకంత భయం నీకు? నిన్న మన గురించి ఇంట్లో మా అక్కతో మాట్లాడాను. ఏమన్నారు? ఆ మాటలు నువ్వు వినాలని నేను అనుకోవట్లేదు. అవే అమ్మాయి వినాల్సిన మాటలు కూడా కాదు. మరేం చేద్దాం? మన ఇద్దరి ప్రేమను అర్థం చేసుకునేంత పెద్ద మనసు ఈ సిన్నూరికి లేదే. ఈ ఊరు మనల్ని ఎలేసేలోపు మనమే ఊరు వదిలిపోదాం. పోనీ ఇంకోసారి ఇంట్లో చెప్పి చూస్తే? ఇత్తనాలు పంట పొలాల్లోనే వేయాలి, ఎడారిలో కాదు. మన ఇద్దరి మధ్య ప్రేమ నిజం, ఆ లొప్పుకోరన్నది కూడా అంతే నిజం. ఈ రెండిట్లో ఏది అబద్ధమని నీకు అనిపించినా నీకు నచ్చిన పని నువ్వు చేసుకో. ఒక్క నిమిషం. దొంగ సూపులు దాగుడు మూతలు కాదే, కలిసిందామే. అలా నాతో కలిసి నడవాలంటే ఇవాళ రాత్రి ఇక్కడే ఎదురు చూస్తుంటావు. నువ్వు వస్తే ఇద్దరం కలిసి మొదలెడదాం, లేదంటే ఈడనే ఆపేద్దాం. భయపడకు. ఇలా భయపెట్టే సూపులు, అవమానాలు ముందు ముందు సానా ఉంటాయి. అలా భయపెట్టే ప్రపంచం అంతా ఒకవైపు,
నిన్ను ప్రేమించే నేను ఒక వైపు ఎవరు కావాలి స్వరం